సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా జీవిత చరిత్ర 4వ భాగంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. మనం గతంలో చెప్పుకున్నట్టు ఆశీర్వాద్, ఇది చిన్నప్ప దేవర్, శాంటో చిన్నప్ప దేవర్ అంటారు. ఈయన నిర్మాతగా హాతీ మేరా సాథీ అనే హిందీ సినిమాలో రెమ్యునరేషన్ తీసుకొని దాన్ని ఆశీర్వాద్ రాజేంద్ర కుమార్ నుంచి బిల్డింగ్ తీసుకున్నారని కూడా మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఆశీర్వాద్ బిల్డింగ్ ఇప్పుడు కూడా చివరి వరకు కూడా ఆ బిల్డింగ్లోనే, ఆ భవనంలోనే ఆయన ఉన్నారు. దీన్ని చూడటానికి మరి ముంబై వచ్చిన వాళ్ళందరూ కూడా ముంబై పరిసర ప్రాంతాలు అన్నీ చూసిన తర్వాత రాజేష్ ఖన్నా ఉన్నటువంటి ఆశీర్వాద్కి వచ్చి అక్కడ ఆయన్ని ఆ బిల్డింగులో ఆయన్ని చూసి వెళ్ళేవారు. అంటే తిరుపతికి వెంకటేశ్వర భక్తులు వచ్చి తర్వాత చెన్నై వచ్చి ఎన్టీ రామారావు ఇంటికి ఎలా వచ్చి చూసి వెళ్ళేవారో, ముంబై వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వాద చూడకుండా వెళ్ళేవారు కాదంటంలో ఆశ్చర్యత లేదు. ఒక ముంబైకి వివిధ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళే కాదు, మరి విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ ఆశీర్వాద్కి వచ్చి ఆశీర్వాద్ బిల్డింగ్ని చూసి వెళ్ళేవాడు. బీబీసీ ఆ రోజుల్లో మరి ఫస్ట్ సూపర్ స్టార్, మొదటి సూపర్ స్టార్ అయినటువంటి రాజేష్ ఖన్నా నుంచి ఆయన జీవిత చరిత్ర నుంచి ఎలా ఎదిగారనేది ఒక డాక్యుమెంటరీ కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది. అది మొట్టమొదటిసారి ఇండియాలో ఒక హిందీ నటుడి మీద చిత్రీకరించడం ఆ రోజుల్లో చాలా అరుదైన విషయం. మరి ఇంతమందిని ఆకర్షించినటువంటి రాజేష్ ఖన్నా ఆడపిల్లలు అతను వెంటపడ్డారని చెప్పి కూడా మనం గత ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. మరి రాజేష్ ఖన్నా మనసును దోచిన వాళ్ళు ఎవరు అంటే ఉన్నారు. ఆ రోజుల్లోనే మోడల్ అయినటువంటి అంజు మహేంద్రని మరి రేఖ, అమితాబ్ బచ్చన్ ఎలా ప్రేమించుకున్నారో అలాగే రాజేష్ ఖన్నా ఈ అంజు మహేంద్ర ప్రేమ వ్యవహారం కూడా ఆ రోజు మొత్తం బాలీవుడ్లో చర్చనీయమైన అంశం. మరి రాజేష్ ఖన్నాకి ఏంటి కాస్ట్యూమ్స్, వాళ్ళ డిజైనింగ్ అంతా కూడా అంజు మహేంద్రే చూసేవారు. వాళ్ళిద్దరు చాలా డీప్ లెవెల్లో కూడా వెళ్ళారు. అయితే వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు కూడా రాలేదు. అయితే పెళ్లి వరకు ఈ ప్రస్తావన రాజేష్ ఖన్నా ఇష్టపడ్డాడు, కానీ అంజు మహేంద్ర ఎందుకనో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లికి ఇష్టపడలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు ఆడపిల్లల అందాల రాకుమారుడు రాజేష్ ఖన్నా మరి మొట్టమొదటిగా అంజు మహేంద్ర మనసుని అయితే దోచుకోలేకపోయాడు. ఆ పెళ్లి వరకు రాలేదు. ఆ ప్రేమ వ్యవహారం అక్కడితోనే ఆగిపోయింది. ఆ తర్వాత 1971లో నేను చెప్పినట్టు హాతీ మేరా సాథీ తనుజ్తో కలిసి యాక్ట్ చేసింది, కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే 1971లో వచ్చినటువంటి అందాజ్ సినిమా కూడా ఉన్నది చాలా కొద్దిసేపు, ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా నాకు అనిపిస్తుంది. అందులో జిందగీ ఎక్ సఫర్ అన్న ఒక పాట కూడా చాలా సూపర్ డూపర్ హిట్. హనుమాన్తో చిత్రీకరించారు మోటార్ బైక్ మీద. తర్వాత ప్రమాదంలో మరణిస్తారు. షమ్మి కపూర్ మిగతా భూమిక నిర్వహించినటువంటి అందాజ్ కూడా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్. మరి కటి పత్తింగ, ఆశా పరేఖ్తో కలిసి నటించినటువంటి ఈ సినిమా కూడా బ్లాస్ట్ హిట్. ఇందులో మరి సాంగ్స్ కన్నా చూసుకుంటే మెలోడియస్, అందులో కిషోర్ కుమార్ ఉండగా ఇంకా చెప్పనవని కాదు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా తన విజయ పరంపరని రాజేష్ ఖన్నా జైత్రయాత్రని సాగిస్తున్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే రాజేష్ ఖన్నా ఈ రకమైనటువంటి జైత్రయాత్రలో ఆ రోజు దేశమాన కాల పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. 1970 సంవత్సరం వచ్చేటప్పటికి హిందీ చలనచిత్ర పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. అంతకుముందు బ్లాక్ అండ్ వైట్లో సినిమాలు నిమిత్తమయ్యాయి, కానీ 1970 నుంచి కనుక చూసుకుంటే ఈవెన్ రీజనల్ లాంగ్వేజెస్ సౌత్లో కూడా కలర్ పిక్చర్స్ వచ్చేసాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా మార్పు వచ్చింది. అంతకుముందు ఉండేటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తర్వాత ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లాంటి వాళ్ళు. మ్యూజిక్లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. అలాగే క్రైమ్ చిత్రాలు బరవడి మారింది, గమనం మారింది, చిత్రాల్లో స్పీడ్ పెరిగింది, రొమాంటిక్ సినిమాలకి ప్రాధాన్యత పెరిగింది. ఆ రొమాంటిక్ సినిమాలన్నీ కూడా మరి రాజేష్ ఖన్నా జోనల్లోకి వచ్చేసాయి. మిగతా వాళ్ళు అసలు ఈ సినీ పరిశ్రమలో ఇతని విజయాల తాకిడికి ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లోనే రాజ్ కపూర్ కూడా తన సినిమా తీశాడు. అదేంటంటే మేరా నామ్ జోకర్ కూడా చాలా ఘోరమైన పరాజయానికి లోనైంది. దానికి కారణం అప్పట్లో సినిమా పరిశ్రమ చెప్పేది ఏంటంటే రాజేష్ ఖన్నా రొమాంటిక్ చిత్రాల వరవడికి మిగతా సినిమాలు ఏవి కూడా నిలబడలేకపోయాయి. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే అంతకుముందు ఉండేటువంటి చిత్రాలు వేరు, వాళ్ళ కథ వేరు, గమనం వేరు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. కాలానుగుణంగా నిర్మాతలు మారవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఆ పరిస్థితికి అనుగుణంగా రాజ్ కపూర్ కూడా మారాల్సినటువంటి స్థితి వచ్చింది. ఎందుకంటే అప్పటికి ఆర్థికంగా మరి మేరా నామ్ జోకర్ సినిమా తీసిన తర్వాత చాలా లాస్ అయిపోయాడు ఆయన. మరి దాన్ని పూరించుకోవాలంటే మరి రాజేష్ ఖన్నా బాటలోనే వెళ్ళాలి.
రాజేష్ ఖన్నా బాట అంటే రొమాంటిక్. దాంతో ఆయన ఏం చేశాడంటే ఒక అందమైన కథానాయకు గురించి అన్వేషించడం ప్రారంభించాడు. మరి ఆ కథానాయకు ఎక్కడుంది అంటే బాంబేలోనే డింపుల్ కాపాడే రూపంలో దొరికింది. మరి డింపుల్ కాపాడే గురించి చెప్పుకోవాలంటే మరి ఈ గురించి ఎందుకంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా ఉంది. రాజేష్ ఖన్నా జీవితంలో ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన డింపుల్ కపాడియా కూడా. డింపుల్ కపాడియా బొంబాయిలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ నాన్నగారేమో ఆయన కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఆయనకి కూడా చాలామంది వ్యక్తిగతమైన పరిచయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద నటీనటులతో ఆయనకి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల ఆధారంగా తను ఏం చేసిందంటే సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది, సినిమాలకు ఎక్కువగా వెళ్తూ ఉండేది. వెళ్ళినప్పుడు కూడా సినిమాలు ఎక్కువగా మరి రాజేష్ ఖన్నా సినిమాలే చూసేది. మరి డింపుల్ కపాడియా తండ్రి అయినటువంటి చున్నీభాయ్ కపాడియా భర్త బిజినెస్ మ్యాగ్నెట్, అందరితోనూ కూడా మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అలాగే రాజ్ కపూర్తో కూడా వ్యక్తిగతమైన సంబంధాలు ఈ చున్నీభాయ్ కపాడియాకి ఉన్నాయి. ఈ సందర్భంలోనే సినిమాలో యాక్ట్ చేయాలనే కోరిక డింపుల్ కపాడియాకి ఎక్కువగా ఉండేది. దీంతో సంఘర్ష అనేటువంటి సినిమాకి ఆడిషన్ ఇచ్చింది. వైజయంతిమాల చిన్ననాటి క్యారెక్టర్కి తన ఆడిషన్ ఇచ్చింది. కాకపోతే కొంచెం వయసు పెద్దది అవ్వటం వల్ల ఆడిషన్ టెస్ట్లో సెలెక్ట్ కాలేదు. తర్వాత ఖుష్కేష్ ముఖర్జీ నిర్మిస్తున్నటువంటి గుడ్డి అనే సినిమాలో ఈ సినిమాలో కూడా ఆడిషన్ ఇచ్చింది. ఈ ఆడిషన్ కూడా యాక్చువల్గా జయా బచ్చన్, అదే తర్వాత జయభద్రి అనుకోండి, జయభద్రి సెలెక్ట్ అయ్యారు కానీ డింపుల్ కపాడియా సెలెక్ట్ కాలేదు. ఈ విధంగా ఆవిడ తన ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ సందర్భంలోనే ఒక పేపర్లో ప్రకటన వచ్చింది. అదేంటంటే బాబీ సినిమా రాజ్ కపూర్ తీయబోతున్నారు, దానికి కొత్త నటీనటులు కావాలి. నటుడైతే వాళ్ళ అబ్బాయినే ఎంచుకున్నారు అనుకోండి, రిషి కపూర్ని. సో నటీమణి గురించి ఎదుగుతున్నారు. ఇది తెలిసినటువంటి స్నేహితురాళ్ళు ఏం చేశారంటే ఆడిషన్ టెస్ట్కి వెళ్ళమని చెప్పి డింపుల్ కపాడియాని ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహం మీద తనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ డింపుల్ కపాడియా ఆడిషన్కి వెళ్ళారు. ఆడిషన్ అయితే ఏం బాగా చేయలేపారు. దాంతో ఆయన రిజెక్ట్ చేసేసారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి డింపుల్ కపాడియాకి కన్నీళ్ళే మిగిలాయి. ఎలాగైనా సరే ది గ్రేట్ షో మ్యాన్ రాజ్ కపూర్ సినిమాలో తను నటించాలి అనేటువంటి కోరికని తన తండ్రి దగ్గర వ్యక్తం చేశారు. చున్నీభాయ్ కపాడియాకి ఇందాక మనం చెప్పుకున్నట్టు రాజ్ కపూర్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ రాజ్ కపూర్ దగ్గరికి వెళ్ళి ఒక అవకాశం అడిగారు. మరి ఇంకొకసారి ఆడిషన్ టెస్ట్ డింపుల్ కపాడియా చేస్తుంది, మీరు అవకాశం ఇవ్వండి అని. సరే మిత్రుడు తను అడిగిన మీదట కాదనలేక ఆడిషన్కి అవకాశం ఇచ్చారు. రెండోసారి డింపుల్ కపాడియా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రాజ్ కపూర్ మర్చిపోయింది. ఏం మొట్టమొదటి చేసిన అమ్మాయా అని చెప్పేసి ఆశ్చర్యపోయి వెంటనే తన సినిమాలో హీరోయిన్గా డింపుల్ కపాడియాని బుక్ చేశారు. డింపుల్ కపాడియాకి ఒక సలహా ఇచ్చారు. నువ్వు సినిమా యాక్టింగ్ నేర్చుకోకపోయినా పర్వాలేదు, అలాగే నువ్వు మెళకువలు నేర్చుకోకపోయినా పర్వాలేదు, నువ్వు చేయవలసిన పనుల్లో ఏంటంటే నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళి లేకపోతే వీడియోస్ ఇవన్నీ కూడా నర్గీస్ సినిమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నువ్వు చూడు, నర్గీస్ ఏ విధంగా నటిస్తుందో నువ్వు అబ్జర్వ్ చేయి, అదొక్కటి చేస్తే చాలు నువ్వు సక్సెస్ అవుతావని చెప్పాడు. అప్పటి నుంచి విపరీతంగా నర్గీస్ సినిమాలు కూడా మరి డింపుల్ కపాడియా చేసేది చూసేది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇలా ఉండగా పత్రికల్లో వచ్చేసింది డింపుల్ కపాడియా ఉన్నటువంటి ఫొటోస్. మరి కొత్త బాబీ సినిమాలో మరి ఈవిడ సెలెక్ట్ అయిందని చెప్పేసి ఫొటోస్ అన్నీ కూడా మొత్తం బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీస్ అందరికీ వెళ్ళిపోయింది. అలా చూసినటువంటి వ్యక్తుల్లో రాజేష్ ఖన్నా కూడా ఒకరు. రాజేష్ ఖన్నా ఈ ఫోటో చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాడు, అమ్మాయి చాలా బాగుంది అని చెప్పేసి. అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే. రాజేష్ ఖన్నా ఎలాగైనా సరే ఈ డింపుల్ కపాడియాని వ్యక్తిగతంగా చూడాలని చెప్పి అనుకున్నాడు. ఆ కోరిక నెరవేరింది కూడా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా రాజ్ కపూర్ ఒకరోజు డిన్నర్కి ఆహ్వానించాడు. అక్కడే ఈ బాబీ సినిమాని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ వ్యక్తుల్లో ప్రముఖుల్లో మరి రాజేష్ ఖన్నా కూడా ఉన్నారు. రాజేష్ ఖన్నా మొదటిసారిగా డింపుల్ కపాడియాని చూసిన తర్వాత ఒక రకమైనటువంటి ఆకర్షణలో పడ్డాడు. ఇదే విచిత్రం, రాజేష్ ఖన్నా గురించి వెంటపడిన యువతులు వేలాది మంది ఇండియాలో ఉండగా రాజేష్ ఖన్నా మాత్రం మరి డింపుల్ కపాడియా అంతానికి దాసోహం అన్నాడు. ఆమెతో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. సో ఆ పార్టీలోనే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కూడా జరిగింది. మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరు బయటికి వెళ్తున్నప్పుడు చేపట్టుకున్నప్పుడు డింపుల్ కపాడియా అంది, ఈ చేయి మీరు శాశ్వతంగా పట్టుకుంటారా అని. ఓకే అన్నాడు. అంటే ఆ రోజు దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అన్యోన్యమైన బంధానికి తార్కాణం అని చెప్పి. అయితే దీనికి బలమైనటువంటి పునాది పడింది మాత్రం అహ్మదాబాద్.
అహ్మదాబాద్లో ఆ రోజు కళాకారుల సమావేశం జరుగుతుంది. దానికి ఫ్లైట్లో డింపుల్ కాపాడియా, రాజేష్ ఖన్నా వెళ్తున్నారు. డింపుల్ కాపాడియా పక్కన సీటు ఖాళీగా ఉంది. రాజేష్ ఖన్నాకి అంతకుముందు పరిచయం ఉంది కదా. ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో డింపుల్ కాపాడియా దగ్గరికి వెళ్ళి మరి అడిగాడు, మీ పక్కన కూర్చోవచ్చా అని. సూపర్ స్టార్ వెళ్తే కాదనే ఉంది, కూర్చోమని కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మరి అహ్మదాబాద్లో ల్యాండ్ అవుతుండగా ఆమె చేయి పట్టుకుంది. ఆ చేయిని అతను కూడా గట్టిగా పట్టుకున్నాడు. మన బంధం ఇలా కలకాలం ఉండాలని చెప్పి మరొకసారి చెప్పాడు. దాంతో అందరికీ కూడా నిరూపితమైన విషయం ఏంటంటే రాజేష్ ఖన్నా పూర్తిగా డీప్ లవ్లో మరి డింపుల్ కాపాడియాతో పడ్డాడు. డింపుల్ కాపాడియా ఇంతాక వయసు చెప్పినట్టు 15 సంవత్సరాలు సూపర్ స్టార్ లాంటి వ్యక్తి వచ్చి సినిమాలో తను ఆరాధించే వ్యక్తి తన దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అని అంటే కాదలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఇండియాలో ఉంది. ఆమె కూడా ముందు వెనక ఆలోచించకుండా ఆ పెళ్లికి, ఆ ప్రపోజల్కి ఒప్పుకుంది. మరి వాళ్ళ తండ్రి అయినటువంటి చున్నీబాయ్ కాపాడియా కూడా మరొక మారు ఆలోచనకి తావు లేకుండా రాజేష్ ఖన్నాకి తన పిల్లనివ్వటానికి ముందుకొచ్చాడు ఆనందంగా. వాళ్ళ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది. సో ఈ సందర్భంగా మరి బాబీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళటం, తరచుగా కలవటం, అక్కడి నుంచి తను తీసుకొని వెళ్ళిపోవటం జరిగేది. దీనివల్ల ఒక విధంగా రాజ్ కపూర్ మొత్తం ఆనందపడ్డాడు. ఒక సూపర్ స్టార్ తన షూటింగ్ వస్తున్నాడు, కానీ డింపుల్ కాపాడియా మాటిమాటికి వెళ్ళిపోవడంతో చాలాసార్లు షూటింగ్ అంతరాయం కలిగింది. బాబీ సినిమా కూడా కొంత ఇంటరప్షన్ కూడా వచ్చింది. దాంతో రాజ్ కపూర్ ప్రీమియర్ షోకి బాబీ సినిమా ప్రీమియర్ షో జరుగుతున్నప్పుడు డింపుల్ కాపాడిని ఆహ్వానించలేదు. అంటే తన కోపాన్ని ఆ విధంగా తీర్చుకున్నాడు. అయితే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి వాళ్ళిద్దరి మధ్య పెళ్లి ఏ విధంగా జరిగిందనే విషయాన్ని మన ఉపోద్ఘాతం అంతా కూడా చెప్పుకుందాం. మరి అంతవరకు మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ మరి ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా మీ వీడియోని షేర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.